పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ రామ టాకీస్లో ఉంటాను. వైజాగ్. వైజాగ్. ఓకే. సో ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ కలర్ ల్యాబ్లో అండి, ప్రింటింగ్, వెడ్డింగ్ ఆల్బమ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే. సో ఓకే, ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రభుత్వం అంటే అర్హత ఉన్న వాళ్ళకి పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ వేలో వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డెవలప్మెంట్ వేరే వెళ్తే బాగుంటుంది. అంటే పథకాలు అనేవి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్నాయి కదా, అంటే డెవలప్మెంట్ చూసుకుంటాను బెటర్ అంటారా, లేకపోతే పథకాలు ఇంకా పెంచితే బాగుంటుంది అంటారా? పథకాలు పెంచితే అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఏదైతే ఎవరికైతే నీడెడ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తూ డెవలప్మెంట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఓకే, డెవలప్మెంట్ విషయంకి వస్తే ఇప్పుడున్న ప్రభుత్వం డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? 100% జరిగింది కదా. ఓకే. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిందని నా పర్సనల్ ఒపీనియన్. అది అయ్యింది. ఓకే. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? బాగా పనిచేస్తుందండి. బాగానే పనిచేస్తుంది. ఓకే. ఇంకా అంటే మీరు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఉద్యోగాలండి, ఉద్యోగాలు. నిరుద్యోగత అంతా కూడా చూసింది, ఉద్యోగాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాం. నేను అది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. నిరుద్యోగతను తగ్గించడం. డిఫరెన్స్ అని కనిపిస్తుంది. అంటే గతంలో ఏంటంటే మద్యం విషయంలోని, తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్స్ విషయం చాలా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు డిఫరెన్స్ అని కనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం? బాగా కనిపిస్తుందండి. కనిపిస్తుంది. ఆరోగ్యం హాస్పిటాలిటీ ఎలా ఉందండి? హాస్పిటాలిటీ అనేది పర్లేదు. అంటే ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో బిఫోర్ కంటే ఇప్పుడు కొంచెం రెస్పాన్స్ ఉంది మంచిగా. ఒక పర్లేదు, ఇప్పుడిప్పుడే ఇంకా క్రమబద్ధంగా వెళ్తుంది కాబట్టి అవుతుంది, ఇంకా బాగుంటుందని 5 years. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ముగ్గురు కలిసి వస్తేనే బాగుంటుంది అంటారు, లేకపోతే సింగిల్ గా వస్తుంది? కలిసి వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ కూటమిది ముగ్గురు పని చేసి మాత్రం ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ రీతిలో తీసుకెళ్తున్నారు. ఇలానే మరి ఇంకో 10 years కానీ పనిచేసినట్టయితే, అంటే ఇప్పుడు ఆ వెనక్కిళ్ళ ప్రభుత్వం అనేది మళ్ళీ అలానే వెనక్కిళ్ళకుండా ఇంకొంచెం ముందుకెళ్తుంది, ఇంకా స్టేట్ డెవలప్ అవుతుంది అని నేను. ఇప్పుడున్నవన్నీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇంకో 5 ఏళ్ళు కావాలి. 100%. ఓకే. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సింగిల్ ఒకళ్ళు పోటీ చేస్తే మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? సింగిల్ గా పోటీ చేస్తాయంటే నేను సిబిఎన్కే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటారా, అలా అని పవన్ కళ్యాణ్ అంటే ఇది కాదు, జగన్ అంటే ఇది కాదు. ఆయన నాకు విజనరీ ఉన్న నాయకుడు. అంటే నాకు నా పర్సనల్ ఒపీనియన్ గా ఆయన కొంచెం విజనరీ ఉన్న నాయకుడు అని నేను అనుకుంటున్నాను. లోకేష్ గారి పరిపాలన? లోకేష్ గారు బ్రహ్మాండంగా ఉందండి. ఆయన కూడా తండ్రికి తగ్గట్టుగా తనయుడుగానే వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడుతున్నారు. ఆయన వర్క్ కూడా చాలా బాగుంది. సో ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన. అవునండి. ఆయన పరిపాలన మీకు ఎలా ఉంది? ఆయన పరిపాలన పర్లేదు, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఆయన ఇంకా నేర్చుకోవాలని అనుకుంటున్నానండి. అంటే డిప్యూటీ సీఎం వరకు ఓకే, సీఎం వరకు అంటే ఇంకా ఈ 5 సంవత్సరాలు నేర్చుకొని డైరెక్ట్గా సీఎం కంటే ఆయన ఎలా వెళ్తే ఆయనకి కొన్ని వేలు తెలిస్తే కొంత తెలుస్తుందని నేను అనుభవం వస్తుందని నేను అనుకుంటున్నాను. డిప్యూటీ సీఎం అవ్వకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్టేజ్ మీద ఆయన ఇచ్చే స్పీచ్ కి అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. అవును. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకసారి డిప్యూటీ సీఎం అయితే కొంచెం తగ్గారని అనిపిస్తుంది. అంటే కొన్ని బాధ్యతలు ఇప్పుడు ముగ్గురు దీనికి ఒక మాట కట్టుబడి ఉండి ముగ్గురు కలిసికట్టుగా చేయాలి కదా. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఆయన అది పర్సనల్ ఇది ఆయన సొంత నిర్ణయాలతో, ఇప్పుడు ఏంటంటే ముగ్గురిది తోసి ఈ 3 ఆలోచనలు ఒక దగ్గర తెచ్చి దాన్ని బట్టి మాట్లాడాలి కదా. ఆయన మీద కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా. సో దాన్ని బట్టి ఆయన అలా వెళ్తున్నారని అనుకుంటున్నారు. ఓకే. సో నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు మీరు సిబిఎన్ గురించి చెప్పారు, బాగానే ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఎవరి బట్టి వాళ్ళు ఇండివిజువల్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమన్నా అంటారా? అవకాశాలు అంటే అది చెప్పలేమండి. అది 50-50 ఛాన్సెస్. అంటే ఇంకా ప్రభుత్వం ఇంకో టైం ఉంది కదా, ఇంకో 4 years ఉంది కదా, 4 years ఉంది కదా. ఈ మధ్య కాలంలో ఏమైనా జరగచ్చు. ఏమైనా జరగచ్చు, దాన్ని బట్టి మనం చెప్పగలం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం అయితే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన, అంటే ఆయన కాకుండా మామూలుగా ఆయన సీఎం అయితే మంచి పనులు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100%. ఆయన మంచి వ్యక్తి కదండి. ఆయన ఏది ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. సో ఆయన 100% మంచి చేయడానికే ముందు పడతాడని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. సో ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఒక రోజు మాత్రం ఉంది సీఎం అయ్యే 100%. ఎవరు అనుకున్నారండి ఈ రోజు డిప్యూటీ సీఎం అవుతారని? అసెంబ్లీ గేట్ కూడా రాని వాళ్ళని అన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా నిలబడ్డారు ఏపీలో. సో ఆయన 100% అవుతారని అయితే నమ్మకం అయితే ఉందండి. అదే. థ్యాంక్ యూ.